చాలా కష్టపడి 4కి లేస్తే 6:30కి మేము స్టార్ట్ అయ్యామనమాట. సో, సూర్యుడు చూసారా 6:30కి బగబగ మండిపోతున్నాడు. ఇంత ఎర్లీగా మేము జర్నీ చేసి అర్జెంట్‌గా స్వర్ణగిరి టెంపుల్‌కి వచ్చేసామనమాట. సో, టెంపుల్‌కి రాంగానే మనకొక మైండ్ సెట్ డివోషనల్‌లోకి వెళ్ళిపోతుంది కదా! అలా మేము వచ్చేసామనమాట. ఇక్కడ మనకు అన్నమాచార్యులు కూడా కనిపిస్తారు. టెంపుల్ అయితే చాలా బావుందండి. లోపలికెళ్ళగానే ఎక్కడ లేని భక్తి వచ్చేసింది. ఇదైతే రథం అండి. చాలా అంటే చాలా బావుంది. ఇదంతా ఫ్రంట్ వ్యూ అండి. మాదే ఫస్ట్ బ్యాచ్ అనమాట దర్శనానికి. లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి అక్కడంతా ఏమీ నేను షూట్ చేయలేకపోయాను. ఇక్కడైతే మనకు వరాహమూర్తి కనిపిస్తున్నారండి. ఇక్కడంతా మనకు ఈ శిల్పాలు ఇవన్నీ చాలా బావున్నాయి. ఎక్కడైతే టెంకాయలు కొట్టకూడదు అని చెప్పి రాసున్నారో అక్కడే టెంకాయలు కొడుతున్నారనమాట. భక్తిని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. అంత ఎక్కువ భక్తి వచ్చేసింది జనాలకి. ఇక మేము ఇక్కడ కిందకొచ్చేటప్పటికి విష్ణుమూర్తి పవలింపు సేవలో ఉన్నారనమాట. సో, ఈ విగ్రహాన్ని చూడగానే మనకు చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. ఇక్కడ అప్పుడే జనాలు రూపాయి బిళ్ళలేయడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఎక్కువగా మనకు నీళ్ళ కన్నా రూపాయి బిళ్ళలే కనిపిస్తున్నాయి. నాకిక్కడ లాంగ్ షాటే దొరికింది. ఎందుకంటే మాకు ఎక్కువగా టైం దొరకలేదు. ఇక మనకు కృష్ణుడి దగ్గర నుంచి 2 తాబేళ్లున్నాయి.